the name of our Lord Jesus Christ. మిమ్మల్నందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అభినందిస్తూ మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. I told you the first day itself that I would continue on the message God has given me to preach to you. మీకు బోధించవలసినటువంటి వాక్యాన్ని గురించి నేను కొనసాగిస్తానని, తదుపరి కూడా కొనసాగిస్తానని మీకు ముందుగానే చెప్పాను. I never told Pastor Yesuratnam that I would only pray for the sick. The reason why God brought me here is to preach the living word of God. యేసురత్నం గారికి నేను కేవలం స్వస్థత ప్రార్థన మాత్రం గురించే చెప్పలేదు కానీ దేవుని సువార్తను ప్రకటిస్తానని మాత్రము చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాను. I am very heartbroken. నా హృదయం చాలా బ్రదలైంది. Do you know why? ఎందుకనో తెలుసా? You cannot involve too many cooks. Ultimately the soup is spoiled. ఎక్కువ మంది వంటగాళ్ళని మనము ఒక వంట చేయడానికి పెడితే ఆ యొక్క వంట పదార్థాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే రుచులన్నీ మారిపోతాయి. I want to tell you honestly, friends, that I love this man of God. నన్ను నేను తగ్గించుకొని చెప్పాలంటే నేను ఈ యొక్క యేసురత్నం బ్రదర్ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. I love him very much. ఆయన గారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. I have been coming to this village since last 11 to 12 years. ఈ యొక్క గ్రామము నేను 11-12 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను, ప్రకటన చేస్తూ ఉన్నాను. I have been coming to these meetings year after year and I have seen God blessing his word. ఈ యొక్క కూటములకు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా దేవుని యొక్క ఆశీర్వాద వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాను. God has been faithfully blessing this man's ministry. ఈ యొక్క యేసురత్నం గారి యొక్క సువార్త పరిచర్యను దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. Maybe the reason is God has burdened my heart one day because he was in such a desperate need. ఎందుకంటే బహుశా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుడు ఆయన పరిచర్యలో ఇటు యొక్క కార్యాలు జరిగిస్తూ ఉన్నారని. I am not here to promote myself or promote anybody else. నేను ఇక్కడ ఎవరిని హెచ్చించడానికి నన్ను నేను హెచ్చించుకోవడానికి రాలేదు. The word of God says in 1 Corinthians 10:31, whether therefore you eat or drink or whatsoever you do all for the glory of God. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను ఆయన నామ మహిమార్థమై చేయడని వ్రాయబడి ఉంది. So therefore, my dear friends, beloved brothers and sisters in Christ, this evening my purpose in coming to this place is to glorify the name of our Lord Jesus Christ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే కేవలం దేవుని నామానికి మహిమ రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాను. The reason I have come here at such effort is because I wanted to glorify the Lord and share my love and my spiritual fellowship with all the dear brothers and sisters here in this revival. ఈ రాత్రికాల సమయంలో నేను ఇక్కడ దేనికి వచ్చానంటే ఎంతో కష్టపడి శ్రమించి దేవుని నామానికి మహిమ రావడం కోసం, నా ప్రేమని మీకు వెల్లడిపరచడం కోసం. Hallelujah. I love you all so dearly. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. I may not love you as much as our Lord Jesus Christ loved you. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన విధముగా ప్రేమించినంతకంటే ఎక్కువగా నేను ప్రేమించలేను, కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Hallelujah. Hallelujah. How many of you love the Lord tonight? ఎంతో మంది దేవుని ఈ రాత్రికాల సమయంలో ప్రేమిస్తూ ఉన్నారు. I can say you all love him so dearly because it is evident your love is shown and proved that you have been sitting here for many hours. నేను విశ్వసిస్తున్నాను, ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో ఎంతో రాత్రి అయినప్పుడు కూడా మీ ప్రేమను మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. I want to appreciate you, dear brothers and sisters, this evening. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలారా, పెద్దలారా, అందరినీ మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో. I wanted to come here much earlier, but God has brought us at this time. నేను ఎంతగానో ముందుగా రావాలని కోరుకున్నాను, కానీ దేవుడు ఈ సమయాన్ని ఈ రీతిగా అనుమతించారు. Apostle Paul was preaching to his dear people even when it was midnight and when people were slumbering. One young fellow sitting in the window of that building, he fell down and he was dead.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో ఆ రాత్రికాల సమయంలో ఎంతో రాత్రి అయినప్పుడు కూడా వాక్య పరిచర్య కొనసాగుతూ ఉన్న సమయంలో జోగి నిద్రించినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. He was dead, but God's grace abounding in that place that Apostle Paul was unable to raise this young man back to life. Hallelujah. ఆ రాత్రికాల సమయంలో వాక్యం వినుచు జోగి నిద్రించి పడిపోయి చనిపోయిన వ్యక్తిని దేవుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మరలా బ్రతికించారు. Hallelujah. Hallelujah. God is able to raise you up again even if you are dead spiritually. మీరు ఆత్మీయంగా చనిపోయినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని తిరిగి లేవనెత్తడానికి తగిన శక్తిమంతుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Oh beloved, God wants to do a mighty miracle in this place. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన యొక్క అద్భుతాలు సూచక్రియలు చేయనంటున్నారు. Do you remember the first night I came here on the 9th of this month, just a couple of days back? I came from Hyderabad. I traveled all night in the bus. I used to come here before by my car, but I had to sacrifice my car just to be able to go to Burma and pay for the expenses of the conference there. But I'm waiting upon God for His blessings to fall upon me and upon many, many, many dear needy people of God. నేను మీటింగ్కి వచ్చినటువంటి మొదటి దినానే నా యొక్క ప్రోగ్రామ్స్ గురించి మీకు తెలియజేశాను. నాకున్నటువంటి కారును అమ్ముకొని నేను బర్మా దేశానికి వెళ్ళి అక్కడ మీటింగ్స్ కావాల్సినటువంటి ఖర్చులన్నింటినీ పెట్టుకొని దేవుని సువార్త ప్రకటన చేసి అనేకులను మరి రక్షణలో పురికొల్పి వారికి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించి మరలా శ్రమానుభవంతో తిరిగి మరలా మీ మధ్యలోనికి రావటం జరిగినది. దేవుడు నాకు తప్పకుండా తన ఆశీర్వాదాన్ని దీవెన్ని కురిపించాలని మీరు ప్రార్థన చేయాలని కోరుతూ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి ఉన్నాను. Hallelujah. Hallelujah. If I have anything, I am willing, more than willing, to lay it down at the feet of Jesus, because nothing is so much dear to me than my Lord, the Lord Jesus Christ. నాకేదైనా ఉన్నప్పుడు దానిని ప్రభు కోసం త్యాగం చేయడానికి ఆయన పాదాల దగ్గర దానిని సమర్పించడానికి త్యాగం చేసి ఆయన మరి వాక్యం ప్రచురించే విషయంలో నేను దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని మనం చేస్తున్నాను. God needs faithful men who can lead His people like sheep. నమ్మకస్తులైనటువంటి పనివారు ఆయనకు కావాలి, ఆయన గొర్రెలను నడిపించడానికి. God is looking around all over the world for people who He could trust. దేవుడు ప్రపంచం అంతటిని చూస్తూ ఉన్నారు, మనందరినీ చూస్తున్నారు. ఎవరిని ఆయన నమ్మగలుగుతారో ఆయన కనిపెడుతూ ఉన్నారు. God wants faithful leaders who really love people in the name of Jesus Christ. They would not have any personal agenda. దేవుని ప్రేమించే వారిని ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి విధానం ఏమీ లేదు. ఆయన అందరినీ ప్రేమించినట్లుగా ఆయన గమనిస్తూ ఉన్నారు. God's people must be wise. దేవుని యొక్క పిల్లలు మరి జ్ఞానవంతులుగా ఉండాలి. God's people must be humble. దేవుని యొక్క ప్రజలు వినయ విధేయతలతో ఉండాలి. Especially the pastors whom God has chosen must be faithful in doing their duties and in carrying out their responsibilities. ప్రత్యేకముగా మరి దేవుని యొక్క సంఘ కాపరులు దేవుని యొక్క వర్తమానాన్ని అందించేవారు నమ్మకత్వంగా ఉండాలి. God's people need wisdom. దేవుని యొక్క పిల్లలకు దేవుని యొక్క బిడ్డలకు జ్ఞానం అవసరము. When it is lacking, there is so much conflict. అది తగ్గినప్పుడు చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. This kind of a situation would arise when we lack in wisdom. జ్ఞానము మనకు కొదువుగా ఉన్న ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. We would invite a lot of pastors, preachers, and nobody would do justice. మరి అనేకమైనటువంటి వాక్యోపదేశం చేసేవారిని మరి పదుల కొద్దిగా మనం పిలవచ్చు, కానీ అందరూ చెప్పినటువంటి ఆ వాక్యాలు అందరికీ సరియైన రీతిలో అర్థం కాకపోవచ్చు. Too many pastors come and preach, and only few people hear the very same message repeated. One fellow comes and preaches something, another fellow comes and he preaches something. So
people of God must be wise to involve only those selected pastors to preach here. మరి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కొంతమందిని ఎన్నుకొని వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించాలి తప్ప ఎక్కువ మంది బోధించడం వలన మరి అదే పదే పదే చెప్పడం వలన కొంత మరి కన్ఫ్యూజన్ కి గురి అవుతుంది. We are not here to preach people who are like ourselves. We are not here to preach or to satisfy other people, please other people. We are here to glorify God. మేము ఎవరిని కూడా మరి అభినందించడానికో తృప్తిపరచడానికో మరి రాలేదు కానీ దేవుని వాక్యాన్ని వెతకడం కోసం వచ్చాం. దేవుని నామ మహిమార్థమై. I am very heavy-hearted this evening because too many pastors have been involved, and me having been invited to preach here in this meeting under my banner here. This is Emmanuel Baptist Ministries of India. Pastor S. Ratnam has been our representative here, has been working together with us, and without consulting me or anybody in our association, he has involved too many people that breaks my heart. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో నా హృదయం ఎంతో భారంతో నిండి ఉన్నది. ఎందుచేతనగా ఇక్కడ IBMI ప్రతినిధిగా యేసురత్నం గారిని మేము ఎన్నుకొని ఈ ప్రాంత సేవా పరిచర్యకి ఆయన్ని మేము వాడుకోవటం జరుగుతున్నది. ఆయన గారు మరి ఈ రీతిగా చేయడము మరి దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. I am only displeased in the way he has been organizing this meeting. I'm not against his idea of bringing many people and getting many people saved. అయితే అనేకుల రక్షణ పొందటం విషయమై నేనేమి అభ్యంతరం పెట్టడం లేదు, కానీ ఆయన్నేమి అభ్యంతరపరచడం కోసం కాదు, కానీ ఒక జ్ఞానం కలగటం కోసం ఈ విషయాలు మేము ముందు. I'm not against my brother. He is still my brother. నా సహోదరునికి నేను ఎంత మాత్రము వ్యతిరేకిని కాదు. ఆయన ఇంకను నాకు సహోదరుడే. When I say these words, I'm not trying to hurt him, or I'm not even hurt, but we need wisdom. నన్ను నేను బాధపరచుకోలేను, ఆ సహోదరుని కూడా బాధపరచును, గాని ఒక జ్ఞానం కోసం మనం ఒకరినొకరు అర్థం చేసుకోవటం. For how many more hours can you sit like this? Please tell me. ఇంకా ఎన్ని గంటలు ఈ రీతిగా మీరు కూర్చోనగలరు? దయచేసి చెప్పండి. Please tell me. దయతో చెప్పండి. You are very tired. My heart goes out for you. మీరు చాలా అలసి ఉన్నారు. నా హృదయము ఆ విషయమై మరి కలత చెంది ఉన్నది. I want to tell you, dear brothers and sisters, you are very dear to God, and that's the reason why God has brought us here. మీరు చాలా ప్రభువుకు ప్రియమైన వారు, అందుకోసమనే ప్రభు వాక్యం ప్రకటించడానికి మమ్మల్ని దేవుడు ఇక్కడికి నడిపించారు. The reason why God chose this young man is because he cares for you. దేవుడు మరి ఈ యొక్క యవనస్తుడైనటువంటి మరి సహోదరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. God delivered his life once when he was dying in a tractor accident. ఒక ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఆయన్ని మరి వృద్ధినప్పుడు ఆయన్ని ఆ అపాయంలో నుంచి ఆయన రక్షించుకున్నారు. When he had some kind of a sickness, God healed it, and he is now enabled to continue on with the ministry God has given him. ఈ సహోదరునికి శరీరంలో అనేక రుగ్మతలు వచ్చి బలహీనుడు అయినప్పటికీ ఆ బలహీనతల్లో దేవుడు బలపరిచి ఆయన్ని సేవా పరిచర్యలో వాడుకుంటాడు. There were times in his life when he had to just take that TVS 50 and sell vegetables or some kind of a thing. You all know him very well, better than myself. ఆయన అప్పుడు మరి TVS 50 అనే ఆ వాహనం మీద కూరగాయలు అమ్ముతూ తిరిగిన వ్యక్తే, మీకు అందరికీ తెలిసిన విషయం. But God made him a king and a priest. Hallelujah. కానీ దేవుని యాజకుని కింద ఆయన్ని ఒక రాజుగా దేవుడు వాడుకుంటున్నారు. హల్లెలూయా. I praise God for that. Hallelujah. ఆ విషయమై నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. But God's people need wisdom. కానీ దేవుని యొక్క బిడ్డలకు జ్ఞానం అవసరమై ఉన్నది. If I am organizing a meeting and involve half a dozen pastors and everybody wants to speak, how long can you sit? There needs to be a plan.
there needs to be a purpose, there needs to be a theme, and everything must be done in a systematic way whereby God gets all the glory. నేను ఒక మీటింగ్ ఇలా ఏర్పాటు చేసి ఒక ఆరుగురిని బోధకులను ఆహ్వానించి ఒక క్రమము లేకుండా ఏర్పాటు చేసి గంటల తరబడి వాక్యోపదేశం చేస్తూ ఉంటే అది దేవుని నామానికి మహిమ వస్తుందా? మీరు అర్థం చేసుకోండి. I am not against the preaching of the word. దేవుని వాక్యం ప్రకటింపబడటం విషయంలో నేను ఎంత మాత్రం వ్యతిరేకిని. I am for it. కానీ నేను మరి ఆ విషయంలో నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిని. But we need to plan it in such a way that everybody invited would get a certain amount of time during which time God's heart would be revealed to you through the preaching of the word of God. కార్యక్రమాన్ని అంతటిని ముందుగానే మరి ఏర్పాటు చేసుకొని ఒక క్రమంలో దాన్ని నడిపించాలి. అప్పుడే మనము దేవుని నామానికి మహిమ వచ్చే జీవితాలు మారిపోయే పరిచర్యను మనం చేయగలిగే. Kindly do pardon me if I spoke anything in a way that is hurting to your hearts. నా మాటలు ఎవరినైనా బాధపరిచే విధంగా ఉంటే నన్ను దయతో మన్నించండి. But please try to understand my concern. దయతో నా యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. By saying all of this, am I against my brother? నేను ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా నా సహోదరునికి యేసురత్నం బ్రదర్కి ఏమన్నా వ్యతిరేకినా? Do you think I am in loggerheads with this man? నేను మరి సహోదరునికి వ్యతిరేకంగా ఉన్నానని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? తలంచుతున్నారా? No, I am not. నేను అలా చేయడం లేదు. But when somebody loves you, your friend would tell you the truth in your face. నీ స్నేహితుడు ఎవరైనా నిన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన మరి నీ తప్పుని నీ ముఖం ఎదుటే సరిచేస్తారు. Only with good intentions. Amen. అది కేవలం మంచి ఉద్దేశంతోనే ఆ వ్యక్తిని మార్పులోనికి తీసుకొని రావటం కోసమే. By the way, I would like to tell you one more thing. అదే విధంగా ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. Recently, this man of God has been chosen at Emmanuel Baptist Ministers of India to be the outreach director or the coordinator. నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఈ మధ్య కాలంలో దేవుడు ఈ బిడ్డని హెచ్చించి మరి IBMI అనే ఈ యొక్క సంస్థలో మరి ఆ బిడ్డని ఈ యొక్క ప్రాంతపు కోఆర్డినేటర్ గా మరి ఆయనని నియమితులుగా చేయడం జరిగి ఉన్నది. Why would we choose somebody to be the leader in a rather expanding and blessed work of the Lord? ఇంకా వేరొకరిని మేము ఎందుకని ఎన్నుకోలేదు? ఈ వ్యక్తి దేవుని యొక్క మరి చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నాడని మేము భావించి ఆ బిడ్డను ఎన్నుకోవడం జరిగినది. As the leader of the mission I founded several years back, I have decided without consulting anybody, because I have got that authority, and I have nominated this man and has been asked him to discharge those responsibilities. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని నేను గమనిస్తూ ఉన్నాను కాబట్టి ఆ అధికారము ఆ దేవుని యొక్క పరిచర్య యొక్క బాధ్యతలు ఈ ప్రాంతపు పరిచర్య యొక్క బాధ్యతలు ఆ వ్యక్తిని గమనించిన తరువాత మేము అప్పగించడం జరిగినది. Through him I have decided to support all the pastors that I work with through Emmanuel Baptist Missions. ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ సంస్థ తరపున మరి అనేకమైనటువంటి పాస్టర్లకు కాపర్లకు మరి ఆర్థిక సహాయం చేయడానికి ఆయన్ని మేము నాయకులుగా ఎన్నుకున్నాం. And through him we have already been supporting close to 120 widows and orphan children. దాదాపుగా 120 మందికి పైచిలకు మేము ఆ వ్యక్తి ద్వారా మరి విధవరాళ్లకు మరి అనాథలకు పిల్లలకు మేము ఆర్థిక సహాయం ఆ వ్యక్తి ద్వారా అందించడం జరిగి ఉన్నది. Why would somebody give such an awesome responsibility if we have no faith in this man? ఆయన నమ్మకపోతే మేము అలాంటి బాధ్యతలను ఎవరైనా అప్పగించగలరని మీరు నమ్ముతున్నారా? I believe in him. నేను No doubt about it. నేను నమ్ముతున్నాను ఆ విషయంలో. I believe God would give him wisdom to correct all those things that need to be corrected before God can really bless him even much more abundantly. నేను నమ్ముతున్నాను ఆయనలో దేవుడు గొప్ప మార్పును ఇంకా తీసుకొని వస్తారు. ఇంకా ఎన్నో బాధ్యతలు ఆయనకు అప్పగించక ముందే ఆ మార్పును ఆయనలో చూస్తారని
నేను ప్రార్థన చేస్తూ మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. I was praying desperately about supporting these people, and recently I gave a check which has never been honored. I have never asked him to deposit the check at the bank because of the lack of finances, but God so graciously enabled me to somehow get that check cash, and I'm going to see that it is all distributed to all these needy widows and orphans through him in my presence and in the presence of my father, Pastor Paramanandam, at our local church in Ramanagaram. అదే క్రమంలో ఈ మధ్య కాలంలో ఒక చెక్కుని ఆ బిడ్డకి ఇవ్వటం జరిగినది. ఇదివరకు లాగానే మరి అనేకులకు, అనాథలకు, దిక్కులేని వారికి, విధవరాళ్లకు పంచటం నిమిత్తమై ఒక చెక్కు నా బిడ్డకి ఇవ్వటం జరిగినది. దానికి డబ్బు ఇంకా రాలేదు. కొంతకాలం జరిగిన తర్వాత దేవుడు ఆ డబ్బుని ఇచ్చారు కాబట్టి దాన్ని మరి మార్చి మరి నాన్నగారి సముఖంలో మరి నేను చూస్తూ ఉండగా ఆ వ్యక్తి మరి ఆ డబ్బును పంచిపెట్టడం జరుగుతుంది. ఆ కార్యం త్వరగా జరుగుతుంది. రేపు గాని ఎల్లుండి గాని ఆ కార్యక్రమము జరుగుతుంది. దేవుని యొక్క భారము మరి మాపై ఆ రీతిగా ఉంచారు. Now beloved, I tell you, the day one I came into this village along with a friend of mine who is the pastor at that time, I told him, this dear brother, that this Chintalvalli, which means a place where there is so much sorrow, Chintalu. And I told him this Chintalvalli would be turned into the Drakshavalli, which means, you know, the grape wine. ఒక గొప్ప ద్రాక్ష. Lord Jesus Christ is the vine and we are all branches in him. నేను మొట్టమొదటి వచ్చిన రోజున ఒక పాదిరి గారిని తీసుకొని వచ్చిన రోజున ఆ వ్యక్తితో చెప్పాను, ఈ గ్రామము చింతలవల్లి, ఈ సహోదరుడు ఇక్కడ పని చేస్తున్నాడు. ఈ చింతలవల్లి అంటే చింతలు అని నేను తెలియజేశాను. ఆ చింతలు అనే గ్రామాన్ని మరి ద్రాక్షవల్లిగా మార్చబడాలని మరి ఆ వ్యక్తిని, ఆ పాదిరి గారిని ప్రార్థన చేయమని కోరుతూ నేను కూడా ప్రార్థన చేస్తూ మరి దీన్ని ఆ రీతిగా మరి ద్రాక్షవల్లిగా, మరి ఆ ద్రాక్షవల్లిలో తీగలు మీరుగా వృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ నేడు ఈ రకంగా ఇక్కడ చేరుకున్నాం. Please honestly tell me if my words are sounding harsh to you, or are they okay? You would like to listen for a few more minutes. I don't want to go on forever, but I would just cut that short and I would just finish very soon. దయతో నన్ను మన్నించి నా మాటలు కటుగా ఉన్నట్లయితే నన్ను క్షమించి నేను ఇంక కొద్ది నిమిషాలు మరి చెప్పి ముగించాలనుకుంటున్నా. ఆ మాటలు మిమ్మల్ని ఏమైనా అభ్యంతరపరిచినట్లయితే, బాధపరిచినట్లయితే మరి నన్ను క్షమించండి. కొద్ది నిమిషాలు నేను మరి చెప్పి ముగించాలనుకుంటున్నా. మీకు పర్వాలేదా? Would you show your hand, please? Praise the Lord. దేవుని స్తోత్రం. One thing I want to tell you. ఒక విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. Even if there remains till the end one person, I would continue my preaching. నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను బోధ చేస్తూ ఉండగా అందరూ వెళ్ళిపోయినా ఒక్క వ్యక్తి కోసం దేవుడు నా హృదయంలో ఉంచిన భారంతో ఆ ఒక్క వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను. Hallelujah. Hallelujah. God wants to bless you, beloved. This night is not the only night God has given you. You would live longer. You would receive the blessing from heaven above, and God would be pleased with your attitude and with your response to His word. మీరు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క రాత్రే కాదు మరి అనేక రాత్రులు మరి మీరు ఆశీర్వాదం పొందుతారు. ఈ రాత్రి కూడా మీరు ఆశీర్వాదం పొందుతున్నారు. మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, మీరు చూపించినటువంటి శ్రద్ధను బట్టి, మరి దైవజనులమైనటువంటి మేము విత్తే వాక్యాన్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించడం ద్వారా అనేక రాత్రులు, ఈ రాత్రే అంతం అనుకోవద్దు, మీతో ప్రతి రాత్రి దేవుడు మీతో మరి ఉండి సహవాసం చేస్తారు. I would like to just ask you all to open your Bibles at 2 Corinthians chapter number 7 verse 1. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము దయచేసి బైబిల్లో ఉన్నటువంటి వారు తెరిచి చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. 2వ కొరింథీ chapter number 7 7వ అధ్యాయము just first verse. 2వ కొరింథీ 7 1వ వచనము.
Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. కనుక మీరిక వారిని శిక్షింపక